గుంటూరులో ఉన్న గుంటూరు జంక్షన్ కాకుండా న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ అయితే చూసేద్దాం. మొత్తం న్యూ లైన్. ఫ్రెండ్స్, ఈరోజు మనమైతే న్యూ గుంటూరు స్టేషన్కి అయితే వచ్చేసాం. గుంటూరులో 2 స్టేషన్లు ఉంటాయి, ఒకటి గుంటూరు జంక్షన్, ఇంకోటి న్యూ గుంటూరు జంక్షన్. మనమైతే న్యూ గుంటూరు జంక్షన్కి అయితే వచ్చేసాం. ఈరోజు న్యూ గుంటూరు జంక్షన్ మొత్తం చూసేద్దాం. ఏమేమి ఉంటాయి జంక్షన్లో, ఏముంటాయి ఎక్కువ జంక్షన్లో ఉంటాయి, న్యూ గుంటూరులో తక్కువ ఉంటాయి, ఒక షాప్ కూడా లేదు. అయితే మనం న్యూ గుంటూరు మొత్తం చూసేద్దాం. ఏముంటాయి అంటారా? ఏముండవు, ఒక ట్రాక్స్ తప్పగా. ట్రాక్స్, లారీలు, ఎక్స్పోర్ట్ చేసే బియ్యం బస్తాలు అలాంటివి అయితే ఉంటాయి. ఇక్కడ గుంటూరు ప్రజలు వచ్చేసి వాకింగ్ కూడా చేస్తూ ఉంటారు. ఇది ఒక వాకింగ్ స్పాట్ మాదిరిగా చేస్తూ ఉన్నారు. ఇది ట్రైన్ స్టేషన్ కాదు. చూసేద్దాం మొత్తం ఈరోజు ఒకసారి. ఒక విజయవాడ లైన్ కూడా ఉంది అక్కడ. ఒకసారి న్యూ గుంటూరుకి, గుంటూరు జంక్షన్కి ఒక లైన్ కలిసిద్ది. అది కూడా చూద్దాం ఒకసారి. అక్కడికి వెళ్ళి చూపిస్తాను, చూడండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది న్యూ గుంటూరు జంక్షన్ కాదు, న్యూ గుంటూరు మాత్రమే ఓన్లీ. ఇప్పుడు మీరు చూస్తున్న ట్రాక్లు వచ్చేసి ఇక్కడైతే ఒక్క ట్రాకే ఉంది, ఇంకొక ట్రాక్ లేదు. ఇది ఇంకొక ట్రాకు, కాకపోతే దీని మీద ట్రైన్ వెళ్ళిద్దా లేదా మనకు తెలీదు. ఒక్క ట్రాక్ అయితే ఉంది, అదే ఆ ట్రాక్ అదే. ఇంకొక ట్రాక్ వేసారు, కాకపోతే దీని మీద రైలు వెళ్తుందో లేదో మనకు తెలీదు. మనమైతే అడ్డు పోదాం, ఒకసారి చూద్దాం మొత్తం. ఇక్కడైతే చాలామంది గుంటూరు ప్రజలు అయితే వాకింగ్ చేస్తూ ఉన్నారు. వాకింగ్ స్పాట్ కూడా బాగుంది చాలా. ఇదైతే రేకుల షెడ్డు. మొత్తం ఇక్కడ వరిగడ్డి, బియ్యం అయితే లోడ్ అయ్యి వెళ్తాయి వేరే చోటికి. ఇక్కడ నుంచి 4:30కి గాను 5కి ఒక జన్ శతాబ్ది ట్రైన్ అయితే ఇక్కడి నుంచి చెన్నైకి అయితే వెళ్తుంది. స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి గుంటూరే. ఇదే న్యూ గుంటూరు కాడ. జంక్షన్లో అయితే ఉండదు. కొంతమంది పిల్లలు అయితే క్రికెట్ కూడా ఆడుతున్నారు అక్కడ, చూడండి ఒకసారి. నాకైతే జంక్షన్ కన్నా న్యూ గుంటూరు అయితే బాగా నచ్చింది. అక్కడ లారీలు ఉన్నాయి. ఇక్కడ ట్రైన్లో బియ్యం దింపి లారీకి అయితే వేస్తారనమాట. ఇక్కడైతే లోడ్ అవుతాయి ఇక్కడ వెహికల్స్ అయితే మొత్తం. ఒకసారి చూడండి, జనాలు తక్కువ మందే ఉంటారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఎక్కువ అయితే ట్రైన్స్ అన్నీ గుంటూరు జంక్షన్కి అయితే వెళ్తాయి. ఇక్కడ దిగటానికి కూడా చాలా ఉంది, లేదు మెట్లు కూడా ఎక్కడ లేవు. మనం దిగాలనుకుంటే అల్లడే దిగేసేయాలి. ఇదిగో న్యూ గుంటూరు. కాబట్టి జంక్షన్ అంటారు దీన్ని, ఓన్లీ న్యూ గుంటూరు అంటారు. గుంటూరు జంక్షన్ కట్టిన తర్వాత ఇదైతే వేశారు. ఈ లైన్ కూడా వచ్చేసి విజయవాడ లైన్కి అయితే వెళ్ళిద్ది. కొన్ని ట్రైన్స్ మాత్రమే ఇటు వస్తాయి. లాంగ్ వెళ్ళే వెహికల్స్ అయితే ఇటు నుంచి వస్తాయి, జంక్షన్లోకి అయితే వెళ్లకుండా ఉంటాయి. ఒకసారి చూడండి గుంటూరు విలేజ్ని. చాలామంది వాకింగ్ కూడా చేస్తూ ఉన్నారు, ఒకసారి చూపిస్తా. ఇక్కడ చూడండి, చాలా లారీలు అయితే వస్తాయి. చాలా ట్రైన్లో నుంచి అయితే ప్రోడక్ట్ అనేది వచ్చి ఇక్కడ దింపి కొంచెం లారీలకి అయితే లోడ్ అయింది. ఇక్కడి నుంచి అయితే చాలా హైదరాబాద్ కానీ చెన్నై కానీ వెళ్తాయి. ఇక్కడి నుంచి లారీలో ఇన్పుట్ అవుతాయి. మొత్తం ఏం వచ్చినా ఒకసారి మీరు చూసుకోవచ్చు. లారీల్ని చాలా అయితే ఎక్కువ ఉంటాయి, ఎక్కువ జంక్షన్ల కన్నా ఇక్కడైతే చాలా ఉంటాయి. ఇక్కడైతే కొన్ని రూములు ఉన్నాయి. ఈ రూములు ఎందుకంటే ఇప్పుడు ఏమైనా లారీ లేట్ అయితే కొంచెం వీటిలో అయితే సర్దుతారు ఈ రూమ్స్లో. దానికే అనుకుంటా ఈ పనికొచ్చే ఈ రూమ్స్. ఒకసారి ఇక్కడ చూడండి, ఒక పెద్ద మిషన్ అయితే ఉంది, ఎందుకో తెలియదు. పెద్ద వెయిట్ లిఫ్టింగ్ మిషన్ అయితే ఉంది, క్రేనులాగా. ఇదే 1వ నెంబర్ ప్లాట్ఫారం. ఇక్కడి నుంచే జనశతాబ్ది వెహికల్ అయితే వెళ్తుంది. ఇదే టికెట్ కౌంటర్ ఇచ్చేది. ఒకసారి ఇది వాకింగ్ స్పాటో లేకపోతే ట్రైన్ స్టేషనో అర్థం కావట్లేదు. జనాలు అయితే వాకింగ్ చేస్తూ ఉన్నారు, టీసీలు కూడా ఎవరు లేరు. అబ్బో, ఇక్కడ టాయిలెట్స్ సౌకర్యం కూడా ఉంది, చూడండి మీరు. ఇప్పుడు నేను చెప్పానన్నా కదా, ఒక విజయవాడకి వెళ్ళే ట్రాకు కలిసిద్దని. ఈడైతే ఇదిగో ఇదొక ట్రాకు, అదిగో
అదొక ట్రాకు. మొత్తం అల్లడైతే కలుచుకుంటాయి రెండు ఒకే చోట. కాకపోతే వీటి మీద తక్కువ వస్తాయి ట్రైన్స్, అదైతే మెయిన్. ఎక్కువ నెంబర్ ఆఫ్ ట్రైన్స్ అయితే వెళ్తూ ఉంటాయి దాంట్లో. ఇక్కడ కొత్తగా ఏదో కడుతున్నారు మళ్ళీ ప్రాజెక్ట్ లాంటిది, చిన్నదే. అదిగో చూడండి, గూడ్స్ అయితే వెళ్తుంది. ఎక్కువ ఆ ట్రాక్ మీద నుంచి అయితే ట్రైన్స్ అయితే ఎక్కువ వెళ్తాయి, దీని మీద తక్కువ. ఎక్కువ విజయవాడ ట్రాక్ కాబట్టి అది చాలా వెళ్తూ ఉంటాయి. ఎక్సలెంట్గా ఉంది ఈరోజు నేచర్ కూడా. చూడండి మీరు, పెద్ద గూడ్స్ ట్రైను. ఇప్పుడు మీరు చూడండి, స్పీడ్గా వెళ్తుంది చాలా, ఒక పెద్ద ట్రైన్. అది విజయవాడ లైన్ నుంచి అయితే వెళ్తుంది. ఎక్కువ అటే వెళ్తాయి, ఇటైతే అసలు రావు. అసలు ట్రైన్స్ అయితే ఫుల్గానే వెళ్తాయి, బస్సులు పట్టట్లేదు, ట్రైన్లు పట్టట్లేదు. ఇంకా కొన్ని రోజులు పోతే హెలికాప్టర్ కూడా పట్టవు, విమానాలు కూడా కష్టము. జనాభా ఎక్కువయ్యే కొద్దీ ఇంకంతే ఫ్రెండ్స్, ఏదైనా పట్టదు. చూడండి ట్రైన్స్ అయితే అదిగో, అటు గూడ్స్ వెళ్తుంది, ఇటు ఒక ఎక్స్ప్రెస్ లాంటిది వెళ్తుంది. చూడండి ఎంత బాగా వెళ్తున్నాయి అసలు ట్రైన్స్. మామూలుగా ఉండదు లేదు ఫ్రెండ్స్, ట్రైన్ జాబ్ అంటే ఒకసారి కొడితే జన్మ ధన్యం, అసలు మామూలుగా ఉండదు. ఇది ఏంటో తెలుసా మీకు? ఇంతకుముందు సినిమాల్లో చూపిస్తారు కదా ఒక యాక్టింగ్ దగ్గర, ఇది ఇక్కడ కాలు పెడితే అది క్లిప్ అయిపోయిద్దని మన కాలు, అది ఇలా ఇలా ఇదే అది. ఒకసారి చూడండి. అప్పట్లో కష్టపడేవాళ్ళు, కష్టం కాదు, అది ఒక క్లిప్ మాత్రమే. ఎవరు దగ్గర ఇప్పుడు దాకా నేనైతే చూడలేదు అలా ఇరుక్కుపోవటం ఎవరికి. ఇదే ట్రాక్ మీద అయితే నడుస్తున్నా. చాలా చిన్నప్పుడు నడిచాను ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు నడుస్తున్నా మళ్ళా. చాలా ఎక్సలెంట్గా ఉంది నేచర్. ఈరోజు వర్షం కూడా పడుతుంది, కాకపోతే లైట్గా పడుతుంది. ఒకసారి ఇలాగే వెళ్తూ ఉంటే వెనక ఎవడో ఒకడు వచ్చి గుద్దిపోతాడు. కాకపోతే ఈ న్యూ గుంటూరుకి ట్రైన్స్ రావులే ఫ్రెండ్స్, తక్కువ వచ్చేది. వచ్చినా కానీ వాడు ఆండ్ర కొడతాడు, మనం సైడ్కి వెళ్ళిపోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. చూడండి అక్కడక్కడ కొన్ని వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇవే ట్రాక్స్ వచ్చేసి. ఒకసారి అల్లడైతే చూపిస్తాను మీకు, విజయవాడ మెయిన్ లైన్ కలిసేది. మీరు ఇప్పుడు చూసేది అక్కడ అయితే అదే విజయవాడ జంక్షన్ కలిసేది. న్యూ గుంటూరుకి గుంటూరు జంక్షన్కి కలిసే ట్రాక్ అల్లడ ఉంది చూడండి. అక్కడికైతే వెళ్ళలేను ఫ్రెండ్స్, ఎందుకంటే కొంచెం కాలు దూకేసరికి బెనిగింది, కష్టం ఇంకా వెళ్ళటం. అటైతే పోదాం. ఏవో రోప్స్ ఉన్నాయి పెద్ద పెద్దవి. ట్రాకులు చూడండి, ఇవే ట్రాక్స్, రెండు కలిసే ట్రాక్స్. పీస్ఫుల్గా ఉండింది ఫ్రెండ్స్, ఎవ్వరు లేరు జనాలు కూడా. మీకైతే చాలా బాగుంటుంది ఇక్కడ వాకింగ్కి వచ్చిన. ఇక్కడైతే షూటింగ్ చేసుకోవడానికి కూడా చాలా ప్లేస్ అయితే ఉంది, పెద్ద ప్లేసే ఉంది ఇక్కడ న్యూ గుంటూరులో. పెద్ద పెద్ద హెవీ కంటైనర్స్ కూడా ఉన్నాయి, ఏవో ఎక్స్పోర్ట్ అవ్వడానికి. కాకపోతే నాకు తెలిసి దాంట్లో ఏముండదు అనుకుంటున్నాను నేనైతే. ఏమెందుకు ఉండదు, ఏదో ఒకటి ఉంటుంది. కాకపోతే మనమైతే చిన్నగా వెళ్దాం మనం ఇంటికి. ఇంకా టైం అయిపోయింది, చాలా టైం అయిపోయింది. ఇక్కడ ఒక ట్రాక్ ఉంది ఫ్రెండ్స్, కాకపోతే ఇది చూడలేదు నేను, ఇప్పుడే చూస్తున్నా. చూడండి, కాకపోతే దీని మీద ట్రైన్ అయితే పోదు. ఇది ఊరక జస్ట్ పక్కన అయితే వేశారు. ఇది చూడండి, ఒక చిన్న ట్రైన్ లాగా ఉంది, కాకపోతే పెద్ద స్టీమ్ క్రేన్ అంట. ఏదో లిఫ్టింగ్ చేయటం వరకే, ఇక్కడ వరకే లిఫ్టింగ్ చేసేది. కాకపోతే ఇంకా అటు పోయేదానికి కూడా లేదు, ఇక్కడ వరకే ఫిట్ చేసేసారు దీన్ని. రొటేట్ అయ్యిద్ది అటు ఇటు. ఇక్కడైతే ఆటోలు కూడా ఉన్నాయి, ఎందుకంటే ప్యాసింజర్లు ఎక్కించుకోవడానికి. ఇక్కడ ఆడుకోవచ్చు చిన్న చిన్న పిల్లలు. ఇక్కడైతే ఇలాంటి వారు కూడా ఉంటారు, కాకపోతే వీళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. బెదిరిస్తారు అప్పుడప్పుడు, నైట్ టైం అయితే చాలా బాగా బెదిరిస్తారు. మనం భయపడకుండా ఉండాలి. భయపడితే ఇంకంతే, ఇంక రేపు పొద్దున్న హాస్పిటల్లో ఉండాలి, వెళ్ళి భయపడకుండా ఉండాలి. ఇదే న్యూ గుంటూరు మొత్తం. మనం మొత్తం అయితే చూపించేస్తాం, కవర్ చేసేస్తాం. ఎలా ఉండిద్ది, ఏమేమి ఉంటాయి ఇక్కడ, ఏ లైన్లు ఎటు వెళ్తాయి, మొత్తం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇంటికైతే బయలుదేరాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.